అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 22A వారసత్వ భూములు ఉన్న వారికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వ కీలక ఆదేశాలు శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఆ ఇళ్ల స్థలాలను కూడా అమ్ముకోవచ్చు అంటూ ప్రభుత్వం ఇటీవలే కీలకమైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి. ఆ ఇల్లు మరియు ఇళ్ల స్థలాలను దర్జాగా అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూమికి సంబంధించిన సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 22A గ్రామకంఠం, నిషేధిత జాబితా, వారసత్వ భూములతో సహా ఆయా భూముల రిజిస్ట్రేషన్లకు క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ నుంచి సమీక్షించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాటికి సంబంధించి జిల్లా స్థాయిలో సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించాలని, ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే కేబినెట్ దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించి ఆ తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలపై జిల్లా కలెక్టర్ నుంచి సమాచారం తీసుకోవాలని, అలాగే పెండింగ్ సంబంధించి ఏదో ఒక సాకు చూపుతూ సమస్యలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో చాలా కాలం నుంచి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమస్య పెండింగ్లో ఉంది. వెంటనే క్రమబద్ధీకరించాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన జాబితా సిద్ధం చేయాలని, ఒకవేళ సాధ్యం కాకపోతే ఎలాంటి వివాదాలు లేకుండా క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉన్న స్థలాలను ప్రతి కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకురావాలన్నారు. ఒకవేళ అప్పటికి మిగిలితే వాటిని ఎలా పరిష్కరించాలనే అంశంపై ఆలోచన చేద్దామన్నారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.